హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం కేరళ జానపద కథల నుంచి 62వ కథ చెప్పుకుంటున్నాం. ఈ కథ పేరు పోంతాణం నంబూద్రి కథ. ఈ పోంతాణం నంబూద్రినే పోంతనాతు నంబూద్రి అని కూడా అంటారు. అతని కథ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మలయాళ దేశంలో అంగడిపుర ఇల్లం అంటే అంగడిపుర ఇంటి పేరు వాళ్ళు, అంటే అంగడిపుర వంశం వాళ్ళు ఉండేవారనమాట. వాళ్ళు బ్రాహ్మణులు. ఆ ఇల్లంలో అంటే ఆ వంశంలో ఈ పొంతాణం నంబూద్రి అనే ఒక ఆయన ఉంటాడు. అతను అవతాకి బ్రాహ్మణుడైన పండితుడు మాత్రం కాదు. వేదాలు అయ్యేం చదువుకోలేదు. కానీ గురవాయూరప్పన్ అంటే విపరీతమైన భక్తి ఉండేది. గురవాయూరులో ఉన్న శ్రీకృష్ణుడి మీద నారాయణీయం రచించిన మెలపత్తూరు నారాయణ భట్టాత్రి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అతనికి ఈ పోంతాణం నంబూద్రి సమకాలికుడు అనమాట. అంటే ఆ కథలో కూడా ఈ పోంతాణం నంబూద్రి గురించి మనం కొంత చెప్పుకున్నాం. ఇప్పుడు అతని కథ ఏంటంటే, అతను చాలా సామాన్యంగా జీవితాన్ని గడిపేవాడు. కానీ నిత్య సంతోషుడు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. అతనికి ఒక భార్య, ఒక కుమారుడు ఉంటారు. పిల్లవాడు చిన్న పిల్లవాడు. అతనికి నామకరణం చెయ్యాలని సంకల్పించి ఆ నామకరణం చేయటానికి అతని బంధువులందరినీ కూడా పిలుస్తాడు. 2 రోజుల పాటు ఆ నామకరణ ఉత్సవాన్ని వాళ్ళ ఇంట్లో బంధువులందరితో కలిపి జరుపుకుంటాడు. బంధువులు అందరూ రావటం, ఇల్లంతా సందడిగా ఉండటం, 2 రోజులు ఉండటం వల్ల బంధువులు ఒకరోజు స్నానం చేసి బట్టలు మార్చుకుంటూ ఒక మూల బట్టల్ని కుప్పగా పడేస్తారు. కానీ ఎవరు చూసుకోరు. అక్కడ జరిగింది ఏంటంటే, ఈ పోంతాణం నంబూద్రి యొక్క భార్య ఏం చేస్తుందంటే, తన కుమారుణ్ణి అక్కడ ఆ గదిలో పడుకోబెట్టి చిన్న గుడ్డ కప్పుతుంది. ఎందుకంటే ఈగలు అట్లాంటి దోమలు వాలకుండా. కానీ ఈ వచ్చిన బంధువులు స్నానం చేసి వాళ్ళు విడిచిన బట్టలో ఆ మూల పడేస్తారు. వాళ్ళు అక్కడ పిల్లోడున్నాడు అన్నది వాళ్ళు గ్రహించరు. ఆ విధంగా బట్టలన్నీ ఆ పిల్లోడి మీద వేయటం వల్ల ఆ పిల్లోడికి ఊపిరందక చనిపోతాడు. పోంతాణం నంబూద్రి చాలా బాధపడతాడు. ఎవరిని నిందించి మాత్రం ఏమి ప్రయోజనం అనుకుంటాడు. తన కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి ఈ పోంతాణం నంబూద్రిలో గొప్ప మార్పు వస్తుంది. దైవభక్తి చాలా ఎక్కువైపోతుందన్నమాట. ఆ భక్తి ఇటువంటి భక్తి కాదు. అది అనన్య సామాన్యమైన భక్తి. ఆ భక్తిలో అతను మునిగి తేలుతూ ఉంటాడు. అతను సంస్కృతాన్ని పెద్దగా చదువుకోలేదు. అతను పెద్ద కవి కాదు, పండితుడు కాదు. కానీ మలయాళ భాషలో ఆయన జ్ఞానాపన అనే శైలిలో చిన్న చిన్న పదాలతో చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచిస్తాడనమాట. ప్రతిరోజు కూడా గురవాయూరప్పన్ గుడికి వెళ్ళి అక్కడే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అదే కాలంలో నారాయణ భట్టాత్రి కూడా ఈ నారాయణీయం అనే సంస్కృత గ్రంథాన్ని ఈ గురవాయూరప్పన్ మీద రచించుతాడనమాట. ఒకనాడు ఈ నారాయణ భట్టాత్రి మహా గొప్ప పండితుడు కాబట్టి అతన్ని ఈ పోంతాణం నంబూద్రి వెళ్ళి తాను రాసిన కవిత్వాన్ని చూసి ఏమైనా తప్పులుంటే సరిదిద్దమని అడుగుతాడనమాట. సంతాన గోపాలం పన అనే గ్రంథాన్ని అతను రచిస్తాడనమాట. మలయాళ భాషలో పన అంటే కొంచెం ముతగ్గా ఉండే భాష. ముతగ్గా ఉండే భాషలో రాసిన పద్యాలన్నమాట. దీని ఇతివృత్తం ఏంటంటే, అర్జునుడు వైకుంఠంలో చిక్కుకొని పోయిన ఒక బ్రాహ్మణుడి యొక్క కుమారుణ్ణి శ్రీకృష్ణుడి సహాయంతో వైకుంఠం నుండి తిరిగి తీసుకురావడం గురించి చెప్పే కథ. ఈ పోంతాణం నంబూద్రి ఇచ్చిన ఆ కావ్యాన్ని చూసి దీన్ని కావ్యం అంటారా? సంస్కృతం తప్ప ఇంక వేరే భాషలో వ్రాయటం కవిత్వం అవుతుందా? అని చెప్పేసి అతన్ని చిన్నబుచ్చినట్లుగా మాట్లాడతాడు ఈ నారాయణీయం రాసిన నారాయణ భట్టాత్రి. నేను నువ్వు రాసిన కావ్యాన్ని సరిదిద్దను. నీకు
విభక్తులు కూడా సరిగ్గా రావు అని గేలి చేస్తాడు నారాయణ భట్టాత్రి. అప్పుడు పోంతానం ఏం చేస్తాడంటే కళ్ళంతా నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గుళ్ళో ఒక మూల కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఆ గుళ్ళో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. అదేంటంటే ఈ నారాయణ భట్టాత్రికి గురవాయూరప్పని యొక్క గర్భగుడిలోంచి ఒక దైవవాణి వినిపిస్తుంది. నీవు పండితుడు కావచ్చు గాని పోంతానం యొక్క భక్తి నిర్మలమైన భక్తి. అతని భక్తి తత్పరత నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నీ జ్ఞానానికన్నా అతని భక్తికి నేను ఎక్కువ వశమైపోయాను. అంచేత అతన్ని నువ్వు చిన్నబుచ్చి మాట్లాడటం తగదు. అతను ఇచ్చిన గ్రంథాన్ని నువ్వు చదివి దాంట్లో తప్పులుంటే సరిదిద్దు అని చెప్పేసి అతనికి దైవవాణి వినిపిస్తుంది. ఆ దైవవాణి విన్నంతనే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఈ నారాయణ భట్టాత్రి. ఆ దైవవాణ్ణి విన్నందుకు ఆనందపడతాడు. ఆనందపడి వెంటనే ఈ పోంతానం నంబూదిరి ఎక్కడున్నాడని గుళ్ళో వెతుకుతాడు. వెతికితే ఒక మూల చింతాక్రాంతుడై ఒక స్తంభం దగ్గర కూర్చొని ఉంటాడు. నారాయణ భట్టాత్రి అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరతాడు. నీవు రచించిన జ్ఞానాపన నాకు ఇవ్వు, నేను దాన్ని సరిదిద్ది నీకిస్తాను అని చెప్పేసి చెప్తాడు. పోంతానం నంబూదిరి దానికి చాలా సంతోషిస్తాడనమాట. ఈ పోంతానం నంబూదిరి సంతాన గోపాలం రచించే సమయంలో వైకుంఠాన్ని వర్ణించేటప్పుడు అతను సరిగ్గా వర్ణించలేకపోతాడనమాట. వైకుంఠం ఎలా ఉంటుందో ఏంటో అని అతను చెప్పలేకపోతాడు. అప్పుడు అతనికి గురవాయూరప్పను రాత్రికి కలలో వైకుంఠం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాడు. మర్నాడు ఉదయం అతను ఆ ఘట్టాన్ని పూర్తి చేశాడు అని చెప్తూ ఉంటాడు. ఈనాటికి కూడా ఈ పోంతానం నంబూదిరి రాసిన ఈ సంతాన గోపాలం పన ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్ప గ్రంథంగా మలయాళ భాషలోను మలయాళ దేశంలోనూ పరిగణించబడుతూ ఉందన్నమాట. అలాగే పోంతానం నంబూదిరి కథలో ఇంకో సంఘటన గురించి కూడా మనం చెప్పుకుందాం. ఒకసారి పోంతానం గురవాయూరప్ప గుడిలో మండపంలో కూర్చుని ఒక శ్లోకం చదువుతూ ఉంటాడు. ఆ శ్లోకంలో పద్మనాభోమర ప్రభువు అని వస్తుంది. దాన్ని చదవటం రాక పద్మనాభో మర ప్రభువు అని అతను చదువుతాడు. చదివితే ఒక నంబూదిరి గేలి చేసి చెప్తాడనమాట. మర ప్రభువు అంటే వృక్షాలకి ప్రభువు అని అర్థం అని చెప్తాడు. అసలు దాని భావం ఏంటి? పద్మనాభ అమర ప్రభువు. అక్కడ సంధి ఏర్పడి పద్మనాభోమర ప్రభువు అని అయింది. ఎప్పుడైతే అతను గేలి చేశాడో వెంటనే గుళ్ళోంచి ఒక దివ్యవాణి వినిపిస్తుంది. నేను కాకుంటే మరప్రభువు ఎవరు? మరప్రభువు కూడా నేనే, వృక్షాలకు కూడా నేనే ప్రభువుని అని చెప్పినట్లన్నమాట. దేవుడు కల్పించుకుని తన భక్తుడైన పోంతానంని మరొక్కసారి తన అనుగ్రహంతో ఆ విధంగా అతని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క భక్తి ప్రపత్తిని గురించి అందరికీ తెలియచేశాడనమాట. గురవాయూరు దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం దీపారాధన అయిన తర్వాత అనేక ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంగీత కచేరీలు, లలిత కళా ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అక్కడ ఆ గ్రామ ప్రజలు రోజు సాయంత్రం పూట ఈ కార్యక్రమాలకి హాజరయ్యేవారు. గొప్ప గొప్ప పండితులు వచ్చి భాగవతాన్ని సంస్కృతంలో చెప్తూ ఉంటే ఈ పోంతానం దానికి భక్తి పారవస్యంతో మలయాళ భాషలో వివరణ చెప్తూ ఉండేవాడు. ప్రజలకు కూడా అది చాలా బాగా నచ్చేది. అలా ఒక రోజున భాగవత ప్రవచనం జరుగుతూ ఉంటే రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్తున్నారు. పోంతానం ఆ ఘట్టాన్ని వివరణ చెప్తూ రుక్మిణి ఒక బ్రాహ్మణుడితో ఒక లేఖను రాసి శ్రీకృష్ణుడికి పంపిస్తుంది అని చెప్పి వివరిస్తాడు. వెంటనే శ్రోతల్లో ఉన్న ఒక పెద్దాయన లేఖ పంపినట్లుగా ఎక్కడ ఉంది ఆ శ్లోకంలో అని అడుగుతాడు. అప్పుడు
అందరూ కూడా నిజమే కదా, ఎక్కడుంది అని అనుకుంటారు. అంతలోకి మళ్ళీ గర్భగుడిలోంచి దైవవాణి వినిపిస్తుంది. లేక పంపలేదని శ్లోకంలో ఎక్కడా లేదు గదా అనే వాణి వినిపిస్తుంది. అయినా రుక్మిణి పంపించిన లేఖని నేను అందుకున్నాను అని గురవాయూరప్ప దైవవాణిలో వివరిస్తాడు. ఈనాటికి కూడా ఈ గురవాయూరప్ప గుడిలో, గురవాయూరులో ఆ గుడి ఎదురుగుండా ఉన్న ఒక సభావేదికకి నారాయణ భట్టాత్రి పేరుని పెట్టారు. ఇంకో సంఘటన ఏంటంటే, ఈ గురవాయూరప్పన గుడిలో ప్రతిరోజు నమస్కారం పేరిట బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టేవారు. ఆ భోజనం దగ్గర ఈ పోంతాణం నంబూద్రిని మొదటి స్థానంలో కూర్చోబెట్టేవారు. అలా ప్రతిరోజు అతను ఆ భోజనాల పంక్తిలో మొదటగా కూర్చునేవాడు. అతని తర్వాత అందరూ కూర్చుంటూ ఉండేవారు. ఒక రోజున అనుకోకుండా ఆ గుడికి ఒక పెద్ద పండితుడు వస్తాడు. నేనే మొదట కూర్చోవాలి అని అతను చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న నిర్వాహకులు ఏం చెప్తారంటే, పోంతాణం నంబూద్రి నువ్వు ఇక్కడి నుంచి లెగు, ఆయన కూర్చుంటాడు, నువ్వు వేరే చోటన కూర్చుని భోజనం చెయ్యి అని చెప్తారు. దానికి పోంతాణం నంబూద్రి చిన్నబుచ్చుకుంటాడు. ఎందుకంటే భోజనం దగ్గర కూర్చున్న అతన్ని లేపేశారు. భోజనం దగ్గర పేద గొప్ప ధనిక భేద ఇటువంటి తేడాలేమి ఉండవు. అందరికీ ఆకలి ఒకటే. చిన్నబుచ్చుకున్న పోంతాణం భోజనం చేయకుండానే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ గర్భగుడిలోంచి దైవవాణి వినిపిస్తుంది. పోంతాణం, నువ్వు ఏమీ బాధపడవద్దు, నువ్వు ఇంటికెళ్ళి భోజనం చెయ్యి, నేనొచ్చి నీ పక్కన కూర్చుని నీతో పాటుగా నేను కూడా భోజనం చేస్తాను అని చెప్పేసి గుళ్ళో ఉన్న గురవాయూరప్పను చెప్తాడనమాట. అప్పుడు వెంటనే ఈ పోంతాణం నంబూద్రి తన ఇంటికి వెళ్తాడు. వెళ్ళి భార్యకి భోజనం తయారు చెయ్యి, భోజనం సిద్ధం చెయ్యి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి స్నానం చేసి తెవురప్పురాలో కూర్చుంటాడు. తెవురప్పుర అంటే మలయాళ భాషలో పూజా మందిరం అనమాట. పూజా మందిరంలో కూర్చుని ఎంతసేపటికి బయటికి రాడు. భార్య భోజనం సిద్ధమైంది, వచ్చి భోజనం చేయండి అంటది. నాకు గురవాయూరప్పన వస్తా అన్నాడు, ఆయన వచ్చే వరకు, ఆయన వచ్చి నాకు కనిపించే వరకు నేను భోజనం చెయ్యను అని చెప్పేసి భీష్మించుకుని అక్కడే కూర్చుని దేవుడి కోసం ప్రార్థిస్తూ ఉంటాడు. వెంటనే గురవాయూరప్పను అతనికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఈ పోంతన్ నంబూద్రికి పక్కన ఎడం పక్కన కూర్చుంటాడు. ఎడం పక్కన కూర్చుని ఆ భోజనాన్ని స్వీకరిస్తాడు. అంచేత ఈ పోంతం నంబూద్రి ఏం చేస్తాడంటే, గురవాయూరప్పను తను ఎక్కడైతే కూర్చున్నాడో, లేకపోతే తనకు ఎక్కడైతే దర్శనం ఇచ్చాడో అక్కడ చిన్న గుడి కడతాడు. ఆ గుడి కట్టి దానికి రోజు నిత్య దీపారాధన, నైవేద్యం చేస్తూ ఉంటాడు. ఈ పోంతాణం నంబూద్రి కూర్చున్నాడు కదా భోజనానికి, ఆయనకి ఎడం పక్కన స్వామివారు కూర్చున్నారు కాబట్టి ఆ స్వామివారు ఉండే ఆ గుడిని ఎడత్తు పురాత్తంబళం అని చెప్పేసి అంటారనమాట. పోంతాణం జీవించున్నంత కాలం కూడా ప్రతిరోజు అక్కడ నీలవిళక్కు అంటే ట్రెడిషనల్ ల్యాంప్ ఆఫ్ కేరళ అనమాట. అంటే నిత్య దీపారాధన చేసేవాడు అక్కడ. చేసి స్వామివారికి పూలు ఇవన్నీ కూడా అలంకరించి నైవేద్యాన్ని పెడుతూ ఉండేవాడు. ఆ తర్వాత కాలంలో ఈ పోంతాణం నంబూద్రి సంస్కృతాన్ని కూడా బాగా నేర్చుకుని సంస్కృతం పండితుడు కూడా అనిపించుకున్నాడు. అతను, అతని పిల్లలు, అతని సంసారం చక్కగా గడుపుతూ జీవితాన్ని గురవాయూరప్పను సన్నిధిలో గడిపాడు. అది పోంతాణం నంబూద్రి యొక్క కథ.